లైఫ్‌లో ఎదగడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ దారులుంటాయి. మంచి దారి, చెడ్డ దారి, అడ్డదారి. అయితే కొన్ని రీజన్స్ వల్ల అడ్డదారి ఎంచుకున్న ఒక స్టూడెంట్ తన లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశాడు? ఎందుకు ఆ దారి ఎంచుకున్నాడు? అడ్డదారి ఎంచుకొని హ్యాపీగా ఉన్న లైఫ్‌లోకి ఒక తుఫాన్ లాంటి ప్రాబ్లమ్ వస్తే, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ఫేస్ చేశాడు? ఇంతకీ ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఆ తుఫాన్ ఎవరు? అడ్డదారి ఎంచుకోవడం వల్ల ఆ స్టూడెంట్ ఏం నేర్చుకున్నాడు లాస్ట్‌కి అనేది స్టోరీ. ఇంతకీ మీకర్థమైపోయిందా నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను? అదేనండి 'డ్రాగన్'. 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'. ఇంటర్‌లో 96% తెచ్చుకొని బీటెక్‌లో 48 బ్యాక్‌లాగ్స్‌తో రికార్డ్ బ్రేక్ చేసిన ఆణిముత్యం పేరు 'డి రాఘవన్' అలియాస్ 'డ్రాగన్'. కాదు కాదు 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' అనే సినిమా రివ్యూ గురించి ఈరోజైతే మాట్లాడుకుందాం. 'లవ్ టుడే'తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' సినిమాతో మంచి హిట్ కొట్టాడనే చెప్పవచ్చు. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికొస్తే ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. చాలా అంటే చాలా బావుంది. రైటింగ్ కూడా చాలా బావుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంటు. అన్నెసెసరీగా ఏ క్యారెక్టర్‌ని డిజైన్ చేయలేదు. డైరెక్టర్ అయిన అశ్వత్ గారు మూవీని మాత్రం చాలా బాగా తీశారు. మెయిన్‌గా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ జస్ట్ పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ బాగా వర్కౌట్ అయింది. సినిమాలో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీనే కాదు ఎమోషనల్ సీన్స్ చాలా బావున్నాయి. మెయిన్‌గా క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. సినిమా చూసినంత సేపు ఒక్కసారి కూడా ఎక్కడ బోర్ కొట్టదు. ప్రదీప్ రంగనాథన్ తన కామెడీ టైమింగ్‌తో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. థియేటర్‌లో నుంచి బయటికొస్తున్నప్పుడు హమ్మయ్య! ఈరోజైతే మంచి సినిమా చూశానురా అనే ఫీల్ అయితే మనకొస్తుంది. యూత్‌కి కనెక్ట్ అయ్యే పాయింట్‌ని తీసుకొని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్, యూత్ సబ్జెక్ట్ తీసుకున్న ఎక్కడ వల్గారిటీ లేకుండా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అనుపమ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బావుంది. సెకండ్ హీరోయిన్ చాలా క్యూట్‌గా నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా చాలా విషయాలను డీల్ చేసింది. లైక్ స్టూడెంట్, లవ్, జాబ్, పేరెంట్స్, ఫ్యూచర్ అని చాలా పాయింట్స్‌నైతే డీల్ చేసింది. మెయిన్‌గా ఒకడిని మోసం చేయడం వల్ల అది ఒక నిజాయితీ పరుడిని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని ఈ సినిమాలో అయితే చాలా బాగా చూపించారు. ట్రూత్, గిల్టీ అనే వాటిని కరెక్ట్‌గా యూజ్ చేశారు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఆల్ బాక్స్‌ని టిక్ చేస్తుంది అంటారు కదా! అలాంటి సినిమానే ఇది. ఈ సినిమాలో సాంగ్స్ విషయానికొస్తే అంత యావరేజ్ అనిపిచ్చింది. సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుంది. బీజీఎం కూడా బావుంది. సో, ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని చెప్పవచ్చు. మైనస్ పాయింట్ ఏంటి అంటే సెకండ్ హీరోయిన్‌కి ఇచ్చిన కన్‌క్లూజన్ డిసప్పాయింట్ చేసింది నాకైతే. సో, మూవీ మాత్రం చాలా అంటే చాలా బావుంది. ఎవ్వరు మిస్ అవ్వకండి. ముఖ్యంగా యూత్ అస్సలు మిస్ అవ్వకండి. ఇది యూత్‌కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. సో, ఇది ఓవరాల్‌గా నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతకుముందే మీరు గనక ఈ సినిమాని చూసున్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతకీ నా రివ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.